డిసెంబర్ 11th వరకు ఉన్న సమయంలో వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుందండి. అదేలాగా కొత్త ఆపర్చునిటీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం. Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణ గారు, బాగున్నారా? నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. చెప్పండి, వచ్చే అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? దానికి ముందు నేను ఒకటి అడుగుతా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్పారు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా టైం బాగా లేదని, అన్ని జాగ్రత్త కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు. ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది. హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో, ఇంజెన్సీ ప్రాబ్లం. అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అన్ని జాగాలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. మనోళ్ళకి చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సెప్టెంబర్తోనే ఆగిపోతుందా? ఇది మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ 13 తర్వాతే తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం. మనకి అక్టోబర్ 18 తర్వాత మేజర్ ట్రాన్సిట్ మనకి గురువు ఏమో, బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు. దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్తుందే కానీ వెనక్కి రాదు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల. దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది. అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటుంది లోకంలో. సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు. అదేలాగా తర్వాత 9వ తారీఖు తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఏమో కన్యా రాశిలో నీచం అయిపోతారు. సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే. సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు. సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు. ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మిగతాది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం. దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి, అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి, అదేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి, ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది? అక్టోబర్ నెల అండి మనకి 2 భాగాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు. ఆయనేమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 17th నేమో తులారాశికి వెళ్ళిపోతారు. వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం 3rd quarter వరకు వెళ్ళిపోతారు. అదేలాగా మనకి మంగళుడేమో 3వ తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం 4th quarter వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అది మనకి 27th అక్టోబర్కి. ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో, మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు.
అదేలాగా గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత ఆయనేమో కర్కటక రాశికి వచ్చేస్తారు. సో ఇది పెద్ద మేజర్ చేంజ్, మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు. శనీశ్వర్ ఏమో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు మీనరాశిలో. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వపృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు. అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు. అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు సంబంధించి ఉంటారు. 9వ తారీఖు తర్వాత నేమో కన్యా రాశికి వచ్చేస్తారు, నీచమైపోతారు. ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే, మిగతాదంతా బాగా సపోర్టివ్గానే ఉంది. మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు. కుజుడి ఒక దృష్టి తన్నింటిని చూసినట్టు ఉంది, దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందండి? కన్యారాశి వాళ్ళకండి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు ఈ నెల. మనం చూస్తే ఆయనేమో కన్యారాశిలో ప్రారంభించి ఆయనేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నెల అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు, తర్వాత ఏమో నీచమైపోతారు. 9వ తారీఖు తర్వాత శుక్రుడు అక్కడికి వచ్చేస్తారు. శుక్రుడు సూర్యుడు కలిసే ఒక అవకాశం ఉంది మనకి 9th తర్వాత, 9th నుంచి 17th వరకు. ఆ టైం వరకు వీళ్ళకి ఒక ఎక్స్పెండిచర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. 9th నుంచి 17th కొన్ని రోజులు ఆ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటుంది. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. కంటి సంబంధం అయినా ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి ఒక రిజల్ట్ ఈ టైంలో వీళ్ళకి రావచ్చు. అదేలాగా స్టమక్ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక నెలగా ఉంటుంది ఈ నెల. మంగళుడేమో వీళ్ళకి 2వ స్థానంలో ఉండి 8వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ వస్తుంది, ఒక ఫండ్ ఫ్లో వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సపోర్ట్ వీళ్ళకి వస్తుంది. ఇదంతా వీళ్ళకి వస్తుంది. అదేలాగా మనకి బుధుడేమో 3వ స్థానం వరకు వెళ్తున్నారు కాబట్టి చాలా విషయాలు ఈ నెలలో వీళ్ళు అడ్రస్ చేయాలి. తన విషయాలు, తన కుటుంబ విషయాలు, తన బిజినెస్ సంబంధించిన విషయాలు, స్టాఫ్ సంబంధించిన విషయాలు, వీళ్ళ చెల్లెలు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ గురించి కావాల్సిన విషయాలు, కమ్యూనికేషన్ రిలేటెడ్ అయిన విషయాలు, ఇవన్నీ వీళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి 11వ స్థానంలో అక్టోబర్ 18 తర్వాత గురువు వచ్చేస్తారు. అది వీళ్ళకి చాలా లాభకరమైన స్థితిని వీళ్ళకి ఇస్తుంది. అదేలాగా శనీశ్వరుడు ఎవరు 7వ స్థానంలో ఉన్నారో ఆయన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైనా ఒకటి క్లిక్ అవ్వచ్చు. ఫారిన్ ట్రావెల్స్ ఏదైనా వెళ్తున్నారంటే దానివల్ల వీళ్ళకి ఏదైనా లాభం వీళ్ళకి రావచ్చు. అదేలాగా ఏదైనా కొత్త డీల్, పార్ట్నర్షిప్ డీల్స్ వీళ్ళు సైన్ చేసే అవకాశాలు చాలా బాగుంది. లీగల్ కేసెస్, బ్యాటిల్స్ అటువంటిది ఏదైనా ఉంటే అది ఇప్పుడు మూమెంట్కి రావచ్చు, వచ్చి అది ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉంది. ఇలా 4వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. కొత్త ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకుంటే దానికి వీళ్ళు శంకుస్థాపన చేయొచ్చు. ఇదంతా వీళ్ళకి ఉండే అవకాశాలు ఈ నెల. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ప్రాఫిట్ ఇస్తుందా? ఎలా ఉండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా యాక్షన్ ప్యాక్డ్ మంత్ అండి. ఎందుకంటే మనకి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు, వీళ్ళ లగ్నంలోనే సూర్యుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, కాబట్టి చాలా మూమెంట్స్ ఉంటాయి. అది లాభకరమైన సిచ్యువేషన్స్ వీళ్ళకి ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత రావచ్చు. ఎప్పుడు గురువు ఏమో 11వ స్థానానికి వచ్చేస్తారు, అప్పుడు వీళ్ళకి రావాల్సిన లాభాలు ఏ డిలే అయిపోతూ ఉంటారో అదంతా వీళ్ళకి ఇప్పుడు దగ్గుతుంది. ఈ టైంలో వీళ్ళకి దగ్గే అవకాశాలు చాలా బాగుంది. బిజినెస్ ప్లానింగ్లో కొత్త పార్ట్నర్షిప్ ఏదైనా వీళ్ళు సైన్అప్ చేయొచ్చు, దానివల్ల వీళ్ళకి లాభాలు రావచ్చు. లేకపోతే ఏదైనా డిలే అవుతూ ఉంటే పార్ట్నర్షిప్లో అదంతా వీళ్ళకి ఈ టైంలో పాజిటివ్ రిజల్ట్స్గా ఓకే అయ్యే అవకాశాలు చాలా బాగుందండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది?
ఎంప్లాయీస్‌కి ఏంటంటే, 6వ స్థానాధిపతిని గురువు చూస్తున్నారు గాబట్టి, ఉన్న ప్రాబ్లమ్స్ కొంతసేపటికి తగ్గుతుంది. ప్రాబ్లమ్ ఏంటో అనేది తెలిసే అవకాశం ఉంది. అదేలాగా కొత్త ఆపర్చునిటీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈ నెలలో ఎస్పెషల్లీ అక్టోబర్ 18 తర్వాత చాలా బాగుంది. లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ నెల ఎలాగుంటుంది? వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటుందా లేకపోతే చెప్తారా? లీగల్ బ్యాటిల్స్ అనేది వీళ్ళకి ఈ టైంలో అడ్రస్ అవుతుందండి. ఎస్పెషల్లీ మనకి అక్టోబర్ 18 తర్వాత అవన్నీ అడ్రస్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ఎందుకంటే 6వ స్థానాధిపతిని గురువు చూస్తారు కాబట్టి ఆ విషయాలన్నీ ఇన్ని రోజులు డిలే అవుతూ ఉంటే ఈ టైంలో మూమెంట్కి వస్తుంది. దానికి ఒక సెటిల్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది డిసెంబర్ 11 లోపల వీళ్ళకి సెటిల్మెంట్ వచ్చేస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల ఆరోగ్యం గురించి కొంచెం చెప్తారా? పిల్లల ఆరోగ్యం గురించి అంత వీళ్ళు బెంగ పెట్టుకోకర్లేదు. ఎందుకంటే 5వ స్థానాన్ని గురువు చూస్తారు. అక్టోబర్ 18 తర్వాత ఉన్న టైం ఏమో గురువు ఒక దృష్టి అక్కడ ఉంటుంది. మంగళుడు ఒక దృష్టి కూడా అక్కడే ఉంది కాబట్టి చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అటువంటి యాక్టివిటీస్లో వీళ్ళందరూ పాల్గొంటారు. దాంట్లో వీళ్ళు ఏదైనా ఒక మెడల్స్ ఏదైనా ఒకటి గెలిచే అవకాశాలు కూడా ఉంది. ఒక రికగ్నిషన్ వస్తుంది పిల్లలకి. దానివల్ల మనకు ఒక గర్వమైన మూమెంట్గా ఉంటుంది అది. ఈ నెలలో పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి అందరికి ఛాన్సెస్ ఉందా? పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ నెలలో అక్టోబర్ 18 తర్వాత ఉంది. ఎందుకంటే వీళ్ళకి 7వ స్థానాన్నేమో గురువు ఒక దృష్టి వస్తుంది కాబట్టి అక్కడ ఉండే శనీశ్వరుని కూడా గురువు చూస్తారు కాబట్టి ఈ నెలలో ఈ నెల నుంచి అక్టోబర్ 18 నుంచి ప్రారంభించి మనకి డిసెంబర్ 11 వరకు ఉన్న సమయంలో వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుందండి. ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇదని ఈ నెలకి ఎలాగుంటుంది? ఇల్లు వాహనాలు వీళ్ళు డిసెంబర్ 11 తర్వాత వీళ్ళు ట్రై చేస్తే మంచిది. ఇల్లు వాహనాలు ఏదైనా కొనాలి అనుకుంటే వీళ్ళు డిసెంబర్ 11 తర్వాత వీళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది. అదేలాగా ఏదైనా అమ్ముకోవాలి ప్రాపర్టీ అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. మంత్ ఎండ్ లోపల మనకి అక్టోబర్ 27 లోపల ఆ అవకాశాలు వీళ్ళకి బాగుంటుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కోసం కాసుకొని ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుందండి? ఫేవరబుల్ ఉంటుందా? పుత్ర ప్రాప్తి అన్నది వీళ్ళకి ఈ టైం నుంచి బాగుందండి. ఎందుకంటే డిసెంబర్ 11 వరకు మనకి ఉన్న సమయమేమో అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి ఒక దృష్టి వీళ్ళకి 5వ స్థానంలోనే వస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ అవకాశాలు చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే రాశ్యాధిపతి అక్కడ 5వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడేమో వక్రంగా ఉన్నారు. అతి జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రమే చిన్న వార్నింగ్. బాగానే ఉంది వీళ్ళకి ఆపర్చునిటీస్ బాగానే ఉంది. ఇంత చెప్పారండి. దీనికి ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలు వీళ్ళకి ఏంటంటే మనకి మేజర్గా మనం చూసేదేమో శుక్రుడు నీచం అయిపోతున్నారు. అదేలాగా సూర్యుడు నీచం అయిపోతున్నారు. వీళ్ళు ఇద్దరు ఏమో వీళ్ళ రాశిలో ఉంటారు కాబట్టి మెయిన్గా లక్ష్మీ స్తోత్రాలు అదేలాగా సూర్యనారాయణ స్తోత్రాలు ఈ రెండు వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుందండి. కన్యా రాశి వాళ్ళకి 100కి ఎంత అండి చెప్తున్నారు? కన్యా రాశి వాళ్ళకి బాగుందండి. ఈ నెల వీళ్ళకి 90 మార్కు ఇవ్వచ్చు. చాలా బాగుంది. మంచి మార్క్ అండి. 90/100. అక్టోబర్ నెల జనరల్ గా అందరికి బాగుంది అంటున్నారు. బాగుందండి టైం. మళ్ళీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.